చేతులు కాళ్లకు బేడీలు వేసి 104 మంది భారతీయులను సైనిక విమానంలో భారత్కు తరలించడంపై దేశం భగ్గుమంటోంది. పార్లమెంట్ లోపల బయట ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. అయితే డిపోర్టేషన్ విషయంలో ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారుల నిర్ణయమే ఫైనల్ అని అన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్. అమెరికా నుంచి 104 మంది భారతీయులను బలవంతంగా తరలించిన వ్యవహారంపై పొలిటికల్ వార్ ముదిరింది. పార్లమెంటు లోపల బయట దీనిపై కేంద్రాన్ని విపక్షాలు నిలదీస్తున్నాయి. మిలిటరీ విమానంలో కాళ్లకు చేతులకు బేడీలు వేసి తీసుకురావడం అమానుషమని అన్నారు విపక్ష నేతలు. దీనిపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. అమెరికా నుంచి వలసదారులను తరలించడానికి కేంద్రం ఎందుకు ప్రత్యేక విమానాన్ని పంపించలేదని మండిపడ్డారు. అమెరికా నుంచి భారత వలసదారులను అవమానకరమైన రీతిలో వెనక్కి పంపించడంపై నిరసనలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో పార్లమెంటు ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ కార్యాలయం బయట భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకువెళ్లడానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. భారతీయులను అవమానకర రీతిలో బలవంతంగా బంధించి పంపిస్తోంటే మోదీ ఎందుకు అడ్డుకోవడలేదని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టారు. తనకు ట్రంప్ ఆప్తమిత్రుడని ప్రధాని మోదీ తరచుగా చెప్తుంటారని, భారతీయుల కాళ్లకు చేతులకు బేడీలు వేసుకుని తీసుకొస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు ప్రియాంక. मैं ये कहूंगी कि बहुत बातें की गई कि मोदी जी ट्रंप जी बहुत अच्छे मित्र हैं. मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियां पहना के बेड़ियां पहना के भेजा यहाँ पे? को जवाब देना चाहिए, प्रधानमंत्री जी को जवाब देना चाहिए. ये कोई तरीका है क्या? అయితే డిపోర్టేషన్ విషయంలో ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులకే పూర్తి అధికారాలు ఉంటాయన్నారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. అక్రమ వలసదారుల తరలింపునకు మిలిటరీ విమానం వాడాలా లేక చార్టర్ విమానం వాడాలా అన్నది వాళ్ళిష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. It is up to the authority of the immigration authority to charter an aircraft. It could be a military aircraft, but whichever aircraft comes in, it is under the authority of the ICE. అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తోన్న ఏజెన్సీలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది.